ఓం నమో వెంకటేశాయ. అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో భాగంగా ఈరోజు 7వ వారం పూజ. ఇంకా 7వ వారం పూజ ఎలా చేసుకున్నాను, ఏమేమి నైవేద్యాలు పెట్టాను, ప్రమిదలు ఎలా డెకరేట్ చేశాను, ఇవన్నీ కూడా ఈరోజు డివోషనల్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ డివోషనల్ వ్లాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో భాగంగా 7వ వారం పూజా విధానం కనుక మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్లో పిన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ షార్ట్స్, ఫుడ్ బ్లాగ్స్, డివోషనల్ వీడియోస్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివార వ్రతంలో భాగంగా 7వ వారం పూజా విధానంలోకి వెళ్ళిపోదాము. 7 శనివారాల వ్రతం అంటే 7 వారాలతో కలుపుకొని వడ్డీ కింద కలుపుకొని 8 వారాల పూజ అనమాట. సో సక్సెస్ఫుల్గా నాది ఈరోజు 7వ వారం అయింది. యాక్చువల్లీ నేను ఈరోజు పూజ చేసుకున్నాను అనుకోండి, ఈ వ్లాగ్ నెక్స్ట్ వీక్కి అలా పోస్ట్పోన్ చేస్తున్నాను. సో లాస్ట్ వీక్ నాకు పడలేదు, అందుకని స్కిప్ చేశాను. 6వ వారానికి 7వ వారానికి మధ్యలో ఒక వారం గ్యాప్ వచ్చింది. సో ఇంకా ఈ వారంది నెక్స్ట్ వీక్ పెడదాము అనుకున్నాను. 6వ వారం లాస్ట్ వీక్ పెట్టాను. సరే గ్యాప్ ఎందుకు ఉంచాలి, అలా ఫుల్ఫిల్ చేసేస్తే అయిపోతుంది కదా, కంటిన్యూగా పెడతా అయిపోతుంది కదా అని ఇంకా మార్నింగే పూజ చేసుకొని ఇంకా మార్నింగే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ రోజు అయితే నేను మార్నింగ్ 4:30కే లేచేసానండి. ఎందుకంటే 7 శనివారం వ్రతం ఇవి పూజ చేసుకోవాలి అంటే నాకు ఎందుకో చాలా కంగారు వచ్చేస్తూ ఉంటుంది. లేట్ అయిపోతుందో ఏమో, మళ్ళీ నేను గుడికి కూడా వెళ్తాను వెంటనే పూజ అయిపోగానే. గుడికి ఆలస్యం అయిపోతుందేమో, నైవేద్యాలు చేసుకోవాలి అని హడావుడిగా ఉంటుంది. ప్రశాంతంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో చాలా తొందరగా లేచేసాను. అండ్ మ్యాక్సిమం ఇల్లు క్లీనింగ్ అన్నీ కూడా నిన్ననే ఆఫ్ చేసేసాను. ఈరోజు మట్టుగా మళ్ళీ దేవుని రూము, వంటగది మళ్ళీ దూచేసాను. బయట కడిగి ముగ్గులు వేసుకొని కడపలు అన్నీ కడుక్కొని నీట్గా అన్ని నిన్న 90% వర్క్స్ అన్నీ నిన్ననే కంప్లీట్ చేసుకున్నాను. అలా కంప్లీట్ చేసుకుంటేనే ఈరోజు మార్నింగ్ 4:30కి లేస్తే నా పూజ అంతా అయిపోయేసరికి 9 కల్లా అయిపోయింది. తొందరగా అయిపోయింది పూజ. మధ్యలో ఈ అలంకరణ, అలాగే ప్రమిదలు, నైవేద్యాలు ఇవన్నీ చేసుకొని గ్యాప్ తీసుకున్నాను ఒక 1.5 అవర్. ఆ టైంలో వంట చేసేసి బాక్సులు కట్టి మా హస్బెండ్ ఆఫీస్కి, మా చిరుతల్ని స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిపోయి అంటే జస్ట్ అలా ఫేస్ వాష్ చేసుకొని పూజ అయితే చేశాను అనమాట. సో తొందరగా అందుకే 9 గంటలకల్లా అయిపోయింది. జనరల్గా అయితే 10:10 ఆ టైం వరకు పూజ అయితే ఉంటుంది నాది. సో ఫైనల్లీ ఇక్కడైతే ఇంకా దేవుని షెల్ఫ్ అంతా కూడా వారానికి ఒక్కసారి గురువారం నేను క్లీన్ చేసుకుంటాను. ఆ విషయం చాలాసార్లు మీతో వ్లాగ్లో షేర్ చేశాను. ఇంకా ఈరోజు మటుకు వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని చక్కగా దూర్చేసి మళ్ళీ గంధం కుంకుమలతో అలంకరిస్తాను. నా కోరిక అయితే మంచిగా కింద కూర్చొని స్వామి పూజ చేసుకోవాలి. ఆ కోరిక తొందరలోనే నెరవేరాలని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా క్లీనింగ్ చేసేసుకొని అంతా ఇంకా పూలతోనే అలంకరించేస్తున్నాను అనమాట. సో పూలు ఎందుకు అంత ఫ్రెష్గా నాకు అనిపించలేదు. ఎండకు పెట్టి అమ్ముతున్నారండి, వాడిపోయినట్టుగా ఉంటున్నాయి. బట్ ఏం చేస్తాం, ఇంకా తప్పదని తీసేసుకున్నాను. ఇంకా ఈ షాపింగ్ అంతా కూడా ప్రసాదాలకి ఏం ప్రసాదాలు చేయాలి, వాటికి సంబంధించిన సామాన్లు కానీ, అలంకరణకి సంబంధించిన పూలకు సామాన్లు కానీ అవన్నీ కూడా నిన్న మార్నింగ్ ఫ్రైడే పూజ చేసుకొని బయటకు వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఈరోజు 7 శనివారం వ్రతంలో భాగంగా నైవేద్యాలు కూడా చాలా చేశాను. అవన్నీ కూడా ఇందులో నేను చూపిస్తాను. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు స్వామివారి దగ్గర ఒక పసుపు కుంకుమతో చిన్నగా ముగ్గు వేస్తున్నాను. ఎందుకంటే ప్రమిదలో ఉన్న ప్లేట్ పెట్టడానికి. జనరల్గా అయితే మొదటి వారం నుంచి 6 వారం వరకు, అలాగే వడ్డీ కింద చేసే వారం 8వ వారము నేను 1 లేదా 2 పిండి ప్రమిదలు పెడతాను. లాస్ట్ ఇయర్ వరకు కూడా ఒకటే పెట్టానండి. 7వ వారం మట్టుకే 7 పెట్టేదాన్ని. కానీ ఈ ఇయర్ నేను 2 పెడదామని డిసైడ్ చేసుకొని 2 పెడుతున్నాను. ఇంక ఇక్కడ ప్లేస్లో పెద్ద ప్లేట్ వస్తుందని చెప్పి అక్కడ చిన్నగా ముగ్గు వేసి పెట్టాను. సో స్వామివారి అలంకరణ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది అక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి ప్రమిదల కోసం అంతా రెడీ చేసుకుంటున్నాను. పిండి ప్రమిదల కోసం తడి బియ్యం పిండి నేను థర్స్డేనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చాలామంది హ్యూజ్ క్వాంటిటీలు చేసి పెట్టుకుంటారు. నేను మట్టుకు ఏ వారంకి ఆ వారమే చేసి పెడతాను అనమాట. ఇంకా పిండి ప్రమిదకు కావాల్సిన 5 పదార్థాలు అయితే ఇవ్వండి. తడి బియ్యం పిండి, ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లము, అలాగే అరటిపండు. సో ఇక్కడ వచ్చేసి కొన్ని బియ్యం నానబెట్టాను. ఎందుకంటే ఈరోజు 2 రకాల నైవేద్యాలు చేస్తున్నాను. ఒకటి దద్దోజనం, ఒకటి పరమాన్నము. ప్రతి వారం ఒక్కొక్క నైవేద్యం డిఫరెంట్గా పెడదాం ఈసారి అని నేను ముందే డిసైడ్ చేసుకొని అసలు రిపీట్ కాని నైవేద్యాలన్నీ పెడుతున్నాను.
సో అందుకని కొన్ని బియ్యం అయితే కడిగి పెట్టాను. ఈరోజు 7వ వారం అని చెప్పేసి ఇంకా నేను 2 నైవేద్యాలు చేస్తానన్నమాట ఇంట్లో. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనం పిండి ప్రమిదలకి కావాల్సింది పదార్థాలు చూసాం కదా. ఇంకా పిండి ప్రమిదలు ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. శుభ్రంగా వాష్ చేసుకుని ఒక ప్లేట్ తీసుకొని అందులో తడి బియ్య పిండి వేసుకోవాలి. తడి బియ్య పిండి అంటే పిండి ప్రమిదలు కావాల్సినంత బియ్యాన్ని నానబెట్టుకొని కొంచెం సేపు ఎండ కిందైనా ఫ్యాన్ కింద ఆరబోసి మిక్సీ జార్లో వేసి పట్టుకోవాలి. ఇలా వీలవుతలేదు అనుకుంటే కిలో బియ్యం ఒకటేసారి నానబేసుకొని ఆరబోసుకొని మన గిన్నెకి ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో కొంచెం బెల్లం తురుము, ఒక అరటిపండు మొత్తం స్మాష్ చేసి వేసుకుంటున్నాను. జనరల్గా 2 పిండి ప్రమిదలు లేదా ఒక పిండి ప్రమిదకి అయితే కొంచెమే వేస్తాను. ఈరోజు 7 పిండి ప్రమిదలు చేస్తున్నాను అని చెప్పి మొత్తం ఒక అరటిపండు హోల్ అరటిపండు అయితే స్మాష్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం నెయ్యి, అలాగే పాలను వేసుకోవాలి. ఆవు పాలు ఆవు నెయ్యి వేసుకోవాలా అని అంటే అలా రూల్ ఏం లేదండి. సో ఆవు పాలతో ఆవు నెయ్యితో పిండి ప్రమిదలు చేసి పిండి ప్రమిదలు దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా శ్రేష్టం అనమాట. సో అందుకని చెప్పేసి సో కొంచెం ఆవు నెయ్యి వేసుకొని ఇంకా కొద్దిగా ఆవు పాలను వేసుకుంటున్నాయి. ఇప్పుడు అన్ని ఆన్లైన్ మార్ట్లో మనకు ఆవు పాలు అవైలబుల్గా ఉంటున్నాయి. ముందే బుక్ చేసుకోవచ్చు. జెప్టోలో, స్విగ్గీలో అవైలబుల్గా ఉంటున్నాయి, షాపులలో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మనం ముందు రోజు తెచ్చిపెట్టుకుంటే ఏంటంటే ఆ రోజు హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. మరి అందులోనూ ఇంట్లో మనతో పాటు మన అమ్మగారు కానీ, అత్తమ్మ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ప్రసాదాలు చేస్తూ ఉంటే మనం ఈ పని చేసుకుంటూ ఉంటే పని సెట్ అవుతుంది. సో మనమే ఒక్కరం అన్ని పనులు చేసుకోవాలంటే సెట్ అవ్వదు. కాబట్టి మ్యాక్సిమం అన్ని పనులు కూడా నేను బిఫోర్ డేనే కంప్లీట్ చేసి పెట్టుకుంటాను. అంటే దేవుడి దగ్గర సంబంధించిన పనులు తప్పించి మిగతా క్లీనింగ్ అన్నీ. మనం ఎంత శుద్ధిగా ఉంటామో మన ఇల్లు కూడా అంత క్లీనింగ్గా ఉంచుకోవాలి. ప్రసాదాలు చేయడానికి స్టవ్ని కడుక్కోవాలి, ప్రసాదాలకు సంబంధించిన సామాన్లు తెచ్చుకోవాలి, ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి హడావుడి లేకుండా. పైన చూపించిన 5 రకాల పదార్థాలను వేసి ఇంకా పిండిని మన చపాతి పిండి మాదిరిగా తడుపుకొని అందులో కొద్ది పరిమాణంలో స్వామివారికి ఒక నైవేద్యం చనిమిడి కింద పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి 7 పిండి ప్రమిదలు చేస్తున్నాం 7వ వారం కాబట్టి ఇంకా 7 భాగాలు చేసుకోవాలి, ఒక్కొక్క ముద్దలు చేసుకోవాలి. అయితే నేను ఒక చిన్న టిప్ చూపిస్తున్నానండి. సో ఇది ఆల్రెడీ నేను 3వ వారమో 4వ వారమో ఈ టిప్ చూపించాను. సో చిన్న గిన్నె ఇలా కొంచెం లోతుగా ఉన్నది, వెడల్పుగా ఉన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, మన పిల్లలు ఆడుకునే వస్తువులలో కూడా దొరుకుతాయి ఇలాంటి స్టీల్ బౌల్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న బౌల్ కూడా నేను చిన్నప్పుడు ఆడుకున్నది. సో ఈ గిన్నె నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. సో అమ్మ ఇందులో అప్పుడప్పుడు నెయ్యి పోసి పెట్టేది. సో అందులో కొంచెం తడి బియ్య పిండి మిగిలింది ఉంటుంది కదా, అది కొంచెం స్ప్రింకిల్ చేసి ఉల్టా తిప్పేసి అందులో మనం 7 ప్రమిదల కోసం చేసుకున్న ఒక్కొక్క ముద్దని వేసేసి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఉల్టా తిప్పినట్లయితే ఒక ప్రమిద షేప్ లాగా ఈజీగా వచ్చేస్తుంది. ఇదంతా ఎందుకు, చక్కగా 7 భాగాలు చేసుకొని అరచేతులు పెట్టుకొని 4 వేలతో 5 వేలతో నొక్కుతూ బొటన వేల లోపల నొక్కుతూ ప్రమిదలాగా చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు అండి, తప్పేమీ లేదు. కానీ మనకున్న టైం సెట్ అవ్వాలి, తొందరగా అయిపోవాలి. మనం ఒక్కరేమే ఉన్నాం, నైవేద్యాలు చేసుకోవాలి, అలంకరణ చేసుకోవాలి, ప్రమిదలు చేసుకోవాలి, సమంగా చేసుకోవాలి, మంచిగా రావాలి అని అనుకున్న టైంలో ఈ టిప్ అనేది ఈజీగా యూజ్ అవుతుందని చెప్పి ఇది ఫాలో అవుతున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. సో ఆ తర్వాత ఏదైనా క్యాప్తో కానీ వేలుతో కానీ లోపలికి లోతు చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఆవు నెయ్యి ప్రమిదలు పట్టాలి కదా అని చెప్పేసి. ఇప్పుడు ఇలా నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్కి కొంచెం పసుపు రాసేసి గంధం కుంకుమలు కూడా రాసేసాను. సో ఈ ప్లేట్లో అలంకరించుకోవాలి ప్రమిదలు పెట్టుకోవడానికి. సో జనరల్గా 2 చిన్న ప్లేట్లు కొనుక్కున్నానండి నేను. మన ఏ ప్రమిదలైనా నేల మీద పెట్టవద్దు అంటారు, ఏదైనా ఆకు మీదైనా ప్లేట్ మీదైనా పెట్టాలి కాబట్టి. సో ఈ విధంగా నేను ప్లేట్ తీసుకొని ఇంకా ఆకులు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆకుల మీద కూడా కొంచెం గంధం కుంకుమ రాసేసి ప్లేట్ మీద పెట్టేశాను అనమాట. తర్వాత ఇప్పుడు మనం ప్రమిదల్ని అలంకరించుకుందాము. సో ప్రమిదలు చక్కగా వచ్చాయి, మంచి షేప్లో వచ్చాయి, విరిగిపోకుండా వచ్చాయి టిప్ ఫాలో అవ్వడం వల్ల. సో ఇదే కాదండి, ఇంకొక టిప్ ఏంటిదంటే గ్లాసెస్ ఉంటాయి కదా, కొంచెం ఓవల్ షేప్లో ఉన్న చాయ్ తాగే గ్లాసెస్ అలా ఉంటాయి కదా, ఆ గ్లాస్తో కూడా ప్రమిద చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కప్పులు ఉంటుంది కదా, టీ కప్పు, అందులో చేసుకోవచ్చు. టీ గ్లాస్ కప్పు ఉంటుంది, గ్లాస్ది అందులో చేసుకోవచ్చు. ఏది చేసినా సేమ్ ప్రాసెస్. కొంచెం తడి బియ్య కొంచెం పొడి పిండి అలా వేసేసి మొత్తం తీసేసి ముద్దను అందులో పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని లోతు చేసుకొని ఉల్టా కొంచెం ఫోర్స్తో ఉల్టా తిప్పినట్లయితే మనకు ప్రమిద షేప్లో వచ్చేస్తుంది.
ఈజీగా తొందరగా అయిపోవడానికి వర్క్. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రమిదల్ని చక్కగా ప్రమిదల మీద గోవిందనామాలు వచ్చేలాగా అలంకరిస్తున్నాను. సో మంచిగా గోవిందనామాలు గంధం కుంకుమతో అలంకరించి మీద నుంచి 3 కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. తర్వాత ఇందులోకి ఆవు నెయ్యి వేసుకొని ఒక్కొక్క పిండి ప్రమిదలో 8 వేసి ఒత్తులు ఒక ఒత్తుగా ఏమార్చి వేసుకోవాలి. 8 ఒత్తులు ఎందుకు అని అంటే 7 ఒత్తులు ఏడుకొండల వాడికి, మన ఏడుకొండల వాడు వడ్డీ కాసుల వాడు కాబట్టి 8 ఒత్తులు 8 ఒత్తుల్ని ఒక ఒత్తుగా మార్చి వేసుకోవాలి. చాలామంది ఒక్కొక్క ప్రమిదలో 7 వేసి ఒత్తులు వేస్తారు. 8 ఒత్తులు వేయాలని నాకు ఒకరు చెప్పారు, నేను అదే ఫాలో అవుతున్నాను. సో తర్వాత రకరకాల పూలతోనైతే డెకరేట్ చేసేసాను ప్లేట్ని. సో ఈ విధంగా ఇక్కడ వరకు అలంకరణ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుని దగ్గర అలంకరణ కానీ ప్రమిదల అలంకరణ కానీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నైవేద్యాల ప్రిపరేషన్ చూసేద్దాము. పిండి ప్రమిదల అలంకరణ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఈసారి. ప్రతి సంవత్సరం 2 సార్లు నేను ఈ పూజ చేసుకుంటానండి. ఫస్ట్ 6 మంత్స్ ఒకసారి, లాస్ట్ 6 మంత్స్ ఒకసారి. కానీ ఈసారి ఏంటంటే లైన్గా 3 వారాలు కలిసి రావడం, పోయిన నెలలో ఈ నెలలో 3 వారాలు కలిసి రావడం ఇలా జరిగింది. ఇంతకుముందు నాకు నెలలో 2 వారాలు కలిసి వచ్చేది. సో చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇలా ఇంతవరకైతే అలంకరణ పాట అయిపోయింది. నైవేద్యాలలో భాగంగా నెక్స్ట్ వచ్చేసి చలిమిడి పెట్టాను ఫస్ట్. తర్వాత పానకం ప్రిపరేషన్. కొన్ని నీళ్ళు తీసుకొని అందులో కొన్ని తులసాకులు వేసుకొని అందులోనే కొంచెం బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే యాలకులు అలాగే మిరియాలు 2 కూడా కచ్చపిచ్చగా నూరుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో అది కొంచెం పౌడర్ వేయాలి. తర్వాత గిన్నెకు కూడా మళ్ళీ గోవిందనామాలు వచ్చేలాగా డెకరేట్ చేశాను. సో ఇక్కడితో నాకైతే పానకం కంప్లీట్ అయిపోయింది. ఇంక 7వ వారం విషయానికి, ప్రసాదాల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు దద్దోజనము అలాగే పరమాన్నం చేశాను. సో ఈ సంవత్సరం నేను ఏమనుకున్నానంటే 8 వారాలు ఒక నైవేద్యం మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని చెప్పేసి, అందుకని ఈ వారం నేను 2 నైవేద్యాలు చేశాను, ఒకటి రిపీట్ చేశానని. ఎందుకంటే మొదటి వారం వచ్చేసి పరమాన్నం చేశాను, 2వ వారం గోధుమ రవ్వ కేసరి, 3వ వారం బొంబాయి రవ్వ కేసరి, 4వ వారం పెసరపప్పు పాయసం, 5వ వారం చక్కెర పొంగలి, 6వ వారం సేమియా పాయసం చేశాను. ఇంకా ఈరోజు వచ్చేసి మళ్ళీ పరమాన్నం రిపీట్ చేశానని చెప్పి పరమాన్నంతో పాటు స్వామివారికి దద్దోజనం అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పి కొంచెం దద్దోజనం కూడా చేశాను. ఇక్కడ రెండు ఒకటేసారి పోపు పెట్టేస్తున్నా. పోపు అంటే ఫస్ట్ పరమాన్నంలోకి స్వీట్ కాబట్టి కాజుల్ని బాదాంని కొంచెం నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ అదే పాన్లోకి దద్దోజనం కోసం పోపు చేస్తున్నాను. ఇందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. ఏవి కూడా ఇంట్లో వాడే వస్తువులు, అంటే జనరల్గా మనం వాడే వస్తువులు నైవేద్యానికి పెట్టట్లేదండి. ఇవన్నీ కూడా నేను నిన్న అన్నీ తెచ్చుకున్నాను, సాల్ట్ ప్యాకెట్తో సహా. ఇది చాదస్తం అనుకోవచ్చు, మరీ ఎక్కువ అవుతుంది అనుకోవచ్చు, కానీ నాకు ఇలానే ఇష్టం అని చెప్పి దీనికి సంబంధించిన 2 పచ్చిమిర్చీలు, ఉప్పు ప్యాకెట్ అన్నీ కూడా నేను తెచ్చుకొని సపరేట్గా ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫైనల్లీ కొంచెం కాజులు కూడా వేసుకున్నాను. బెల్లం పరమాన్నంలో కాజులు వేసేసి ఇంకా కలిపి పక్కన పెట్టాను. సో డ్రై ఫ్రూట్స్ వేసేసి నెయ్యితో సహా. ఇంకా ఇక్కడ దద్దోజనము స్వామివారి కోసమే కదా, అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీలోనే చేశాను అనమాట. ఉడికించిన అన్నం అయితే మెత్తగా ఉడికించుకున్నాను. ఇంక ఈ అన్నంలో అయితే పెరుగు వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని పోపు పెట్టుకున్నాం కదా, పోపుని వేసేసి మిక్స్ చేసేసాను. అంతేనండి. సో దద్దోజనం రెసిపీ నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఇంకా 2 నైవేద్యాలు కూడా వేరే సపరేట్ గిన్నెలో తీసుకొని దేవుని షెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను. సో ఆ పాటుతోని ఉదయం 4:30కి లేస్తే 6:30 కల్లా అంతవరకు కంప్లీట్ అయిపోయిందండి. సో అలంకరణ, పిండి ప్రమిదల అలంకరణ, పిండి ప్రమిదలు చేయడము, 2 నైవేద్యాలు, ఇవన్నీ కూడా ఫైనల్లీ సో నాకు కంప్లీట్ అయ్యేసరికి 2 అవర్స్ టైం పట్టింది. ఇంక ఈ సంవత్సరము పండ్లు కూడా మళ్ళీ రిపీటెడ్ కావద్దని రకరకాలు పెట్టాను స్వామివారికి. ఫస్ట్ వీక్ అరటిపళ్ళు, సెకండ్ వీక్ బనానా ప్లస్ యాపిల్స్, థర్డ్ వీక్ బనానా ప్లస్ సంత్రాలు, ఫోర్త్ వీక్ బనానా ప్లస్ దానిమ్మ, 5th వీక్ బనానా ప్లస్ ఆరెంజెస్, 6th వీక్ బనానా ప్లస్ సపోటా, ఇప్పుడు 7th వీక్ బనానా ప్లస్ ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూలు కూడా కొన్ని తెచ్చానండి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేయలేదు. 7వ వారం కాబట్టి 7 లడ్డూలు నైవేద్యంగా పెట్టాను. అలాగే స్వామివారి గోవిందనామాలు చదువుకుంటప్పుడు స్వామివారి పాదాల చెంత ఉంచడానికి ఇలా మల్లె మొగ్గలు తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ కొబ్బరికాయ. తర్వాత స్వామివారి పూజలు ఇంకోటి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2 తులసాకులైన స్వామివారి పాదాల చెంత ఉంచాలి. సో లేదా తులసి చెట్టు ఎక్కువగా ఉన్న ఆకులు అనుకుంటే మాల చేసైనా స్వామివారికి వేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మొదట ఆ విఘ్నేశ్వరునికి మన కోరికలు అన్నీ విన్నవించుకొని మొక్కుకున్న తర్వాత స్వామివారికి కూడా మన కోరికలు విన్నవించుకొని
ఇంకా దీపారాధన స్టార్ట్ చేయాలి. కంప్లీట్ పూజ అంతా అయ్యేంత వరకు కూడా నేను మనసులో గోవింద నారాయణ మంచిగా నన్ను చెయ్యనివ్వు నన్ను ఈ పూజని, నాకేం ఆటంకం లేకుండా మనసులో అనుకుంటూ గోవింద గోవింద అనుకుంటూనే పూజ చేశానండి. పిండి ప్రమిదలు వేసే టైంలో అయినా, దీపారాధన చేసే టైంలో అయినా నిత్య గోవింద పఠననే పఠించాను నేనైతే. ఇంకా నార్మల్ మాణిక్యాలలో నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి మన కోరికలన్నీ విన్నవించుకొని పిండి ప్రమిదలో దీపారాధన అయితే చెయ్యాలి. సో పిండి ప్రమిదలో దీపారాధన చేసేటప్పుడు గోవింద నారాయణ అనుకుంటా భారం అంతా స్వామివారి మీదనే ఉంచేసి మనం దీపారాధన చేసుకొని ఇప్పుడు ఈ దీపాలలో కొన్ని రెండు గింజలన్న అక్షంతులు, పసుపు, కుంకుమ, అలాగే కొన్ని పూలు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా స్వామివారి పూజా విధానంలో 7 శనివారాల వ్రత పూజా విధానంలో నేను చేసేదైతే సింపుల్గా ఇలా దీపారాధన చేసుకున్నాక కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారి గోవింద నామాలు ఉంటాయి కదండి, అవి చదువుకుంటాను. ఈసారి ఇంకా మల్లె మొగ్గలు తెచ్చుకున్నాను కాబట్టి ఒక్కొక్క గోవింద నామానికి ఒక్కొక్క మల్లె మొగ్గని స్వామివారి పాదాల చెంత ఉంచుతున్నాను. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్యనిర్మల గోవింద, నిరమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అని గోవింద నామాలు చదువుకుంటూ అందులో ఇంకా పూలైతే స్వామివారి పాదాల చెంత ఉంచేసి ఫైనల్లీ ఒకసారి హారతి అయితే ఇచ్చేసుకోవాలి. గోవింద నామాలతో పాటు అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర నామాలు కూడా చదువుకొని ఇంకా హారతి చూపించేసి మనం పెట్టిన నైవేద్యాలన్నీ స్వామివారికి చూపించేసి ఇంకా మనమైతే మనసులో ఉన్న కోరికలు మళ్ళీ విన్నవించు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఈ విధంగా నైవేద్యాలు పెట్టేసుకొని అలంకరించుకొని పూజ చేసుకుంటే అబ్బా మనసుకి ఎంత తృప్తిగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. ఈరోజు నైవేద్యాలు అయితే కొబ్బరికాయ, ద్రాక్ష పండ్లు 2 రకాలు, అరటి పండ్లు, పరమాన్నం, దద్దోజనం, లడ్డు, చలిమిడి, పానకం. సో ఇన్ని రకాలు పెట్టాను. 9 రకాల నైవేద్యాలు అయిపోయాయి అనమాట. సో ఇన్ని రకాలు పెట్టగానే నా మనసుకి ఎంత బాగా అనిపించిందో. అండ్ వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఇంటి ముందు కూడా ముగ్గులు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే పిండి ప్రమిదల దీపం కొండెక్కినాక ఇంకా ప్రమిదలు అక్కడి నుంచి తీసేసి అందులో ఒత్తులు తీసి పక్కన పెట్టుకోవాలి. సో అవి చెట్టు మొదల్లో వేయాలి, తొక్కుడు ప్రదేశంలో వేయద్దు. అలాగే ఎన్ని పిండి ప్రమిదలు ఉంటే అన్ని పిండి ప్రమిదలు కొంచెం కొంచెం పరిమాణంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నైవేద్యంగా తీసుకోవాలి. తర్వాత నేనైతే గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ప్రదర్శనం చేసుకొని ఒత్తులు చెట్టు మొదల్లో వేశాను. అలాగే పిండి ప్రమిదలు ఆవులుగా నైవేద్యంగా పెట్టి పూజ చేసుకొని అయితే వచ్చేసాను. సో ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల భాగంగా 7వ వారం పూజా విధానం డివోషనల్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం పిల్ల పాప సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి. అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్తే. ఓం నమో వెంకటేశాయ.